హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కొన్ని సూపర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి వచ్చేసా. మనం మామూలుగా చూసే వాటికి భిన్నంగా ప్రకృతిలో జరిగే కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు, అరుదైన సంఘటనల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మనం ప్రకృతిని ఏదైనా డిస్టర్బ్ చేస్తే అది మనకి డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తుంది అని చెప్పడానికి ఈ వీడియోలో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా చూసేయండి. వాటిని చూస్తే నిజంగా మీ గుండెల్లో రైలు పరిగెడతాయి. ఈ వీడియో చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే మీకు తెలుసు కదా, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మొదటగా మనం చూడబోయేది గేట్వే టు హెల్. ఇది చైనాలో ఉంది. భూమిలో సహజంగా ఏర్పడిన ఒక పగులు నుంచి మంటలు వస్తున్న దృశ్యాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ పగులు సుమారు 80 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక్కడ మంటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే టెంపరేచర్ ఏకంగా 792 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఇది భూమి లోపల నుంచి వచ్చే నిప్పు అన్నమాట. ఆ మాటకొస్తే నరకానికి దారి అనడంలో ఆశ్చర్యం అయితే లేదు. ఇక్కడ చూడండి, నీళ్లు అల్లకల్లోలంగా ఉంది కదా, కానీ దాని లోపల నుంచి మంటలు కూడా వస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ నీటిపైన లోపల ఉండే వాయువులే. అలాగే ఈ వీడియోలో ఒక అతను కర్రతో నిప్పు అంటించి ఆ నీటిలో పెడుతున్నాడు. ఈ ప్లేస్ చిలీలోని మోచా ఐలాండ్. మామూలుగా నీటిలో నిప్పు పెడితే ఆరిపోతుంది కదా, కానీ ఇక్కడ చూడండి నీటిలోనే నిప్పు ఎలా అంటుకుందో. దీనికి కారణం ఆ సముద్రపు నీటిపైన అందులో ఉండే చేపలు విడుదల చేసే వాయువులే. ఈ సహజ వాయువుల వల్లే మంటలు వస్తున్నాయట. చూడ్డానికి నీటిలో మంటలు వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ చాలా విచిత్రంగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మయన్మార్ ల్యాండ్ స్లైడ్ గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా ప్రపంచం మర్చిపోలేని ఒక పెద్ద కొండ చర్య. అక్కడ నేలలో చిన్న పగులు ఉండిందట. ఆ ప్లేస్ లో బాగా వర్షం పడటం వల్ల ఆ పగులు ద్వారా నీరు లోపలికి వెళ్ళింది. దీనివల్ల మట్టి మెత్తబడి ఆ ప్రాంతంలోని నేల మొత్తం ఒక్కసారిగా జారిపోయింది. చూడండి, ఆ సీన్ చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. చాలా మంది దీన్ని చరిత్రనే మార్చేసిన సంఘటన అంటారు. ఇక్కడ ఉన్న ఒక డ్యామ్ కూడా పూర్తిగా కూలిపోయి అంతా కొట్టుకుపోయింది. కానీ ఇందులో కూడా ఒక మంచి విషయం ఏంటంటే, ఆ ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఎవరు ఇల్లు కట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ కొండ చర్యలు వస్తాయని, ఆ ప్లేస్ ఇల్లు కట్టుకోవడానికి సురక్షితం కాదని వాళ్లకు ముందే తెలుసు. అందుకే ఎలాంటి ప్రాణ నష్టం అక్కడ జరగలేదు. తర్వాత మనం చూడబోయేది ఆల్మెటీ గురించి. ఈ దేశంలో ఒక సూపర్ కూల్ విషయం ఉంది. మీరు వింటర్ టైంలో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తుంటే ఈ దేశానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఐస్ వోల్కనో ఉంది. ఇది మామూలు అగ్నిపర్వతం కాదు. అగ్నిపర్వతం అంటే లావా వస్తుంది కదా, కానీ దీనిలో దానికి బదులుగా ఐస్ క్రిస్టల్స్ బయటకు వస్తాయి. నిజానికి ఇది నిజమైన వోల్కనో కాదు. వింటర్ టైంలో ఈ దేశంలో ఉండే నదులన్నీ ఐస్ అయిపోతాయి. అలా ఐస్ అయినప్పుడు కొన్ని చోట్ల లోపల ఖాళీగా ఉండే శంకువులు, హాలో కోన్స్ ఏర్పడతాయి. కొన్ని శంకువులు చాలా ఎత్తుగా, మరికొన్ని పొట్టిగా ఉంటాయి. కానీ ఆల్మెటీలో ఈ ఒక్క శంకువు మాత్రం చాలా పెద్దగా ఉంది. దీని ఎత్తు ఏకంగా 45 అడుగుల వరకు ఉంది. అంటే నీరంతా పేరుకుపోయి ఇలాంటి కోన్ ఏర్పడుతుంది. ఇలాంటి కోన్స్ ఆల్మెటీలోనే కాదు, యుఎస్ఏలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ అతిపెద్ద కోన్ ఏర్పడింది మాత్రం ఆల్మెటీలోనే, అంటే ఈ దేశంలోనే. దీని పక్కకి వెళ్తే మన మీద చిన్న చిన్న మంచు ముక్కలు ఎగిరిపడినట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే భూమి లోపల నుంచి మట్టి బుడగలు వస్తున్నట్టు ఉంది కదా. దీన్ని మడ్ వాల్కనో అంటారు. సెప్టెంబర్ 2022లో ఇలాంటి ఒక మడ్ వాల్కనో రికార్డ్ అయింది. ఈ ప్లేస్ మలేషియాలో ఉంది. ఈ ఏరియాలో ఇది 3వ సారి ఇలాంటి వాల్కనో వచ్చిందట. మలేషియాలో ఈ 10 ఏళ్లలో 3 సార్లు మాత్రమే ఇలాంటి మడ్ వాల్కనో వచ్చింది. ఇది పెద్దగా డ్యామేజ్ ఏమీ చెయ్యదు, హార్మ్లెస్. కానీ ఈ మడ్ వాల్కనో నుంచి మట్టి బయటకు వస్తున్నప్పుడు దాని పక్కనే కొద్దిగా హాట్ స్టీమ్ కూడా వస్తుంది. ఈ స్టీమ్ భూమి లోపల కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. సో దీని గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇరాన్ లోని వింత చెట్లు. తర్వాత మీరు చూడబోయేది ఇరాన్ లో ఉన్న ఈ చెట్టు గురించి. ఇలాంటి చెట్లు ఇరాన్ లో చాలా ప్లేసెస్ లో ఉన్నాయట. ఈ చెట్లను చూడండి, వీటిలోంచి నీళ్లు ఎలా బయటకు వస్తున్నాయో. యాక్చువల్ గా ఇది ఏంటంటే, చాలా సార్లు మనం నదులు, వాగుల దగ్గర చూస్తూ ఉంటాం కదా, వాటి ప్రవాహం వల్ల మట్టి, రాళ్లు కోతకు గురవుతూ ఉంటాయి. ఇలాంటి చోట్ల ముఖ్యంగా లోతు తక్కువగా ఉండే వాగుల పక్కన ఈ చెట్లు పెరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ చెట్ల మొదళ్ల దగ్గర నిరంతరం నీళ్లు
నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అలా ఎప్పుడు నీళ్లు నిరంతరం ప్రవహిస్తూ ఉండడం వల్ల చెట్ల మొదలు భాగం లోపలి వైపు కోతకు గురై ఒక ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అంటే చెట్టు లోపల ఒక చిన్న గుహలాగా తయారవుతుందన్నమాట. దానివల్ల మనకు దూరం నుంచి చూసినప్పుడు ఆ చెట్ల వేర్ల మధ్యలో నుంచో మొదలు లోపల నుంచో నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ చెట్టు ఆ వాగు పక్కనే పెరగడం వల్ల వాగు నీళ్లు చెట్టు కింద ఉన్న ఖాళీ స్థలం గుండా ప్రవహిస్తాయి. అందుకే మనకు ఆ చెట్లలోంచి నీళ్లు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక వింత దృశ్యం. ఇక ఇప్పుడు చైనాలో వచ్చిన అతిపెద్ద శాండ్ స్టార్మ్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు చైనాలో ఇలాంటి తుఫాన్ చూసినట్లు లేదట. వీడియోలో మీరు గమనించండి, ఆ ఎడారిలో నడుస్తూ ఉన్న వాళ్ళ జుట్టు ఎలా నిటారుగా నిలబడిందో. దీనికి కారణం ఏంటంటే ఎత్తైన ప్రదేశాల్లో మేఘాలు, గాలిలోని ఇసుక కణాలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల అక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువగా తయారవుతుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ వల్ల జుట్టులోని వెంట్రుకలన్నీ ఒకే ఛార్జ్ ని పొంది ఒకదానికొకటి దూరంగా జరిగి నిటారుగా నిలబడతాయి. ఇలా జుట్టు నిలబడడం అంటే ఆ ప్రాంతంలో మెరుపులు అంటే లైట్నింగ్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థం. అందుకే అలాంటి పరిస్థితిని చూసిన వెంటనే తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోవడం లేదా సురక్షితమైన ఆశ్రయం వెతుక్కోవడం చాలా ముఖ్యం. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైతే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు చూడబోయేది ఒక రాయిని. ఇది యాక్చువల్ గా చూడడానికి డ్రాగన్ ఎగ్ లాగా ఉంది కదా. చాలా హాలీవుడ్ మూవీస్ లో ఇటువంటి పెద్ద ఎగ్స్ ను మెరుస్తూ చూపించి ఉంటారు. అయితే ఇది యాక్చువల్ గా డ్రాగన్ ఎగ్ కాదు. ఇది ఖనిజాలతో అంటే మినరల్స్ తో తయారైన ఒక రాయి. ఇది దాదాపు 350 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇలాంటి ఖనిజాలతో తయారైన ఈ రాళ్లను మీరు కనుగొంటే మీరే కోటీశ్వర్లు. ఎందుకంటే ఇది చాలా రేటుకు అమ్ముడుపోతుంది. చంద్రుడిపై జరిగిన వింత సంఘటన నిజమా అబద్ధమా దీన్ని మీరే చూసి చెప్పాలి. నెక్స్ట్ మనం చంద్రుడిపై జరిగిన ఒక వింత విచిత్రమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మార్చ్ 4, 2022న రికార్డ్ అయిన ఒక వీడియో ఇది. మీకు తెలుసా, అంతరిక్షంలో చనిపోయిన ఆస్ట్రోనాట్ల శరీరాలు, పాత శాటిలైట్స్ విరిగిన ముక్కలు, వాటిని స్పేస్ డెబ్రిస్ అంటారు. అవి చాలానే ఉంటాయి. ఇవన్నీ భూమి చుట్టూ, కొన్నిసార్లు చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఏం జరిగిందంటే అలాంటి ఒక డెబ్రిస్ వచ్చి చంద్రుడిని ఢీకొట్టింది. అలా ఢీకొనగానే చంద్రుడిపై ఒక పొగ లాంటిది పైకి లేచింది. అప్పుడే దీన్ని కెమెరాలో కరెక్ట్ గా పట్టుకున్నారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ వీడియో నిజంగానే ఫోటోషాప్ చేసి లేదా ఎడిట్ చేసి ఉండొచ్చు అని. సో మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో నిజంగా జరిగిందంటారా లేక ఎడిట్ చేసిందని అంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. తర్వాత మీరు చూడబోయేది గ్లోబల్ వార్మింగ్ వల్ల మన ఇండియాలో జరిగిన కొన్ని విషయాల గురించి. ఎక్కువ వేడి వల్ల తారు రోడ్లు ఇలా లైట్ గా కరిగిపోయాయి. ఆ ప్లేస్ లో మనం చెప్పులు వేసుకుని నడిస్తే మన చెప్పులు కొద్దిగా ఆ రోడ్ కు అతుక్కుపోతూ ఉంటుంది. ఇక్కడ అలాంటిదే జరిగింది. అక్కడ చూడండి, అతను నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పులు ఆ రోడ్ కు ఎలా అతుక్కుంటూ ఉందో. అలాగే ఇండియాలోని రాజస్థాన్లో 2016లో వచ్చిన వడగళ్ల వాన వల్ల ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆవులు, మనుషులు అందరూ కొట్టుకుపోతున్న దృశ్యం ఏర్పడింది. నిజంగా దీన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది.